శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కుబ్జాంబ్రక క్షేత్ర మహిమ సూతుడిట్లు పలికెను. కొనియాడదగిన వ్రతములు గల ధరణి మాయాబలాన్ని గురించి విని వరాహదేవునితో, దేవా, నీవు కుబ్జాంబ్రకం అనంత మహిమలు కలదని చెబుతున్నావు, మరియు నేను మున్నడిగిన విషయాలు కలవు. వీని గురించి నేను తెలియకున్నాను. కుబ్జాంబ్రకం నందలి పుణ్యము గురించి, మిక్కిలి సనాతనమైన మహిమను గురించి, ఆ పరమ రహస్యాన్ని నాకు నీవు దయతో చెప్పవలను అని ప్రశ్నించను. వరాహదేవుడు ఇట్లు చెప్పెను, దేవి, కుబ్జాంబ్రకం నందలి మహిమ ఎటుదో, ఏ దోషం లేని తీర్థం ఎటుదియో దాన్ని సర్వలోకానికి సుఖం కూర్చుదాన్ని తేటపడినట్టు తెలియజేసేదని వినుము. కుబ్జాంబ్రకం ఎట్ల పుట్టినదో, అచటి తీర్థం ఎట్ల ఏర్పడిందో, అందు స్నానం చేసి మరణించి నరుడు పొందు గతి ఎట్టుదియో అవి అన్నీ వరుస తప్పక చెప్పెదను. భూమి 17వ యుగం నా భూమిని అంతటిని ఒక్కటి చేసి బ్రహ్మ మాట మీద మధుకైటములను సంహరించి నేను గంగాద్వారం చేరుకున్నాను. అక్కడ గొప్ప ప్రతిష్ట కలవాడు, ధర్మకర్మములందు గొప్ప నిష్ట కలవాడు, నా ఆరాధన యందు తగలం కలవాడగు రైభ్యుడు అని మునిని చూశాను. చక్కని నేర్పు గలవాడు, గుణములెరిగిన వాడు, శుచి సమర్థుడు, జితేంద్రియుడు అతడు 10,000 ఏండ్లు చేతులు పైకెత్తుకొని అక్కడ నిలిచి ఉండను. 1000 ఏండ్లు నీరు ఆహారంగా, 500 ఏండ్లు నాచు భోజనంగా ఆ మహర్షి అట్లు నిలిచి ఉండెను. మహాత్ముడకు రైభ్యుని పరమభక్తికి, అతని ఆరాధనకు నేను పరమ ప్రీతిని అందుతుని. అట్లు గంగాద్వారానికి పోయి తప్పిస్తున్న ఆ మునివరుని నేను ఒక మామిడి చెట్టును ఆశ్రయించి చూచుతుని. ఒకానొక కారణం చేత నేను ఆ మామిడి చెట్టు రూపాన అతనికి దర్శనం ఒసగితిని. నేను ఆ చెట్టుని ఆశ్రయించినంతనే ఆ చెట్టు కుంచుకుపోయింది. అట్లా ఆ స్థలం కుబ్జాంబ్రకమని, కుంచుకుపోయిన మామిడి చెట్టు కలది అని ప్రసిద్ధికెక్కింది. అక్కడ మరణించిన వారు నేరుగా నాలోకం పోవదురు. వసుంధర, మరి ఒక విషయం కూడా చెబుతాను. ఆ ఋషి నన్ను చూసి ఏమనో తెలిపెదను. గుజ్జు రూపాన ఉన్న నన్ను అక్కడతడు చూసి మోకాళ్ళ నేలపై ఆంచి కొంచెమేదో భాషించను. కొనియాడదగిన వ్రతములు గల ఆ ముని మోకాళ్ళపై నిలిచి ఉండగా నేను అతన్ని వరం కోరుకోమన్నాను. అది అతనికి రుచించలేదు. తపస్సుతో కూడి ఉన్న ఆ ఋషి, ఆ మహాయశస్వి, నా అనుగ్రహాన్ని కాంక్షిస్తూ నా మాట విని మధురంగా ఇట్లనెను, భగవాన్, నీవు లోకనాథుడివి, జనార్దనుడివి. నీకు నా యందు దయ కలిగితే నీవెల్లప్పుడూ ఇక్కడ నివసించవలని కోరుతున్నాను. లోకములుండనంత వరకు ఇది నీకు నిలవు కావలను. నీ దయ ఇదియే నా కోరిక. జనార్దన, నిన్ను విడిచి నాకు మరి ఒకని యందు భక్తి కలగకుండుగాక. ఇతరుల యందు భక్తి నాకెన్నటికీ రుచించదు. నా హృదయాన ఉన్న పరమవాంఛ ఇదియే. నీవు తుష్టి అందితేవేని ఈ వరం నాకు ఇయ్యదగను. అంత ఆ రైభీన మాట విని మునిపొంగవ, బ్రాహ్మణోత్తమ అసర్యే, అది అట్లే అగునని పలికితిని. నా మాట విని ఆ బ్రాహ్మణోత్తముడు ముహూర్త కాలం ధ్యానాన నిలిచి ఉండను. నేను అతని ఆ వరం ఒసగతిని. దేవి, నీవు నన్ను అడిగిన దానికి సంబంధించి కుబ్జాంబ్రకమున పుణ్యతీర్థమందలి లోకసుఖం కలిగించు విశేషములు తెలుపెదను వినుము. ఆ కుబ్జాంబ్రక క్షేత్రమందలి తీర్థం కలువ వంటి ఆకారాన ఉన్నది. అందు స్నానం చేసిన మాత్రాన మానవుడు స్వర్గమునకి అరుగును. కార్తీకం, మార్గశిరం, వైశాఖమన నెలల్లో అక్కడ దుష్కర్మగా పూజాకర్మం ఆచరించి ప్రాణాలు పరిత్యజించేవాడు స్త్రీలు కాని, పురుషులు కాని, నపుంసకులు కాని ఏ లోపం లేని సిద్ధిని పొందుతారు. నా స్థానమున కరుగుదురు. మరి ఒక విషయం వసుంధర తెలిపెదను. దీన్ని మానస తీర్థం అంటారు. దీన్ని చేరుకొని పుణ్యకార్యముల నుంచి అందు స్నానం చేసిన వాడు నందనవనమున కరుగును. 5,000 దివ్య వత్సరాలు అప్సరసులతో కూడి విహరించును. 1000 ఏండ్లు నిండిన తర్వాత అతడు గొప్ప కులాన మహాధనవంతుడు, గుణవంతుడు అయి పుట్టును. కార్తీక ద్వాదశి నాడు అందు ప్రాణాలు వదిలిన వాడు పూర్ణ సిద్ధిని పొంది నా లోకమున కరుగును. వసుంధర, మరి ఒక విషయం కూడా చెప్పెదను వినము. దీనికి మాయాతీర్థమని ప్రసిద్ధి. దీని చేత నరుడు మాయను తెలుసుకొనగలుగును. ఈ మాయాతీర్థమందు స్నానం చేసిన దొడ్డ మానసి 10,000 ఏండ్లు నా భక్తుడై ఉండును. గొప్ప సంపదను పొందును. 1000 ఏండ్లు అతనికి కుబేరుని భవనం, ఇష్టం వచ్చినట్టు తిరుగు నివాసమగను. ఒకవేళ అతడు ఆ మాయాతీర్థమున మరణిస్తే అతడు మాయాయోగి నా లోకమున కరుగును. మాయాయోగి, మాయతో యోగం కలవాడు మాధవుడు. భూదేవి, మరి ఒక విషయం వినుము. అందు సర్వాత్మకమగు తీర్థం కలదు. అది అన్ని ధర్మగుణాలతో కూడినట్టుది. అందు వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు స్నానమాచరించేవాడు ఏ లోపం లేని స్వర్గాన్ని 15,000 ఏండ్లు పొందును. అట్లే అచ్చటి శీర్షకపమనే తీర్థమున ప్రాణాలు వదిలినవాడు తగలములన్నింటినీ వదిలి నా లోకమున కరుగును. శుభలోచన, మరి ఒక విషయం నింతును వినము. అక్కడ పూర్ణముఖమని తీర్థం కలదు. దానినెవ్వడు ఎరగజాలడు. గంగ నీరంతయు తక్కిన అన్ని తావులందునూ చల్లగా ఉండను, కానీ వేడిగా ఉండు తావు పూర్ణముఖ తీర్థమని తెలియనగను.
అందు స్నానమనరించి నరుడు సోమలోకమున కరిగి ప్రతిష్ట పొందును. 15,000 ఏండ్లు సోముని ఎల్లప్పుడూ దర్శించుచుండును. పిదప స్వర్గం నుండి తిరిగి వచ్చి బ్రాహ్మణుడై పుట్టును. నా భక్తుడు శుచిమంతుడు సమర్థుడు అన్ని సత్కర్మలు గుణములు కలవాడగును. ఒకవేళ మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు అక్కడ మరణిస్తే అతడు నా లోకానికి పోగలడు. గొప్ప దీప్తి 4 భుజములు గల నన్ను ఎల్లవేళలా చూచుచుండును. వానికి ఇంక చావు పుట్టుకలు ఎన్నటికీ ఉండవు. వసుంధర మరొక విషయం, అశోకమను తీర్థం కలదు. అందు నరుడు శోకం లేనివాడై ఉండును. దాని వ్యాప్తిని గురించి చెప్పెదరు వినము. నా భక్తుడకు భాగవతుడు అనన్యమగు మనసుతో అందు ఒక్కమారైనా స్నానం చేసి 10,000 ఏండ్ల స్వర్గమున ఆనందమునందును. పిదప స్వర్గం నుండి కదిలి వచ్చి ఆ తీర్థం ఫలంగా ధనవంతుడు గుణవంతుడు అగు నా భక్తుడై పుట్టును. వైశాఖ మాస శుక్లపక్ష ద్వాదశి నాడు అందు ఎవరికి సాధ్యం కాని మరణించుట అను పనిచేసి అతడు చావు పుట్టుకలు పొందడు. అలసట భయం అతనికి కలగవు. అన్ని తగులములు విడనాడి నాలోకమున కరుగును. వసుంధర కరవీరకమున తీర్థం మిక్కిలి సుఖం కలిగించినది కలదు. దాని గురించి తెలిపదను వినము. దాని గుర్తు చెప్పెదను. దానితో ఇది తెలియవచ్చును. దానివల్ల పురుషుడు నా భక్తితో కూడిన వాడే జ్ఞానవంతుడగును. మాఘమాస శుక్లపక్ష ద్వాదశి నాడు మధ్యాహ్నాన కరవీరం పూచును, సంశయం లేదు. ఆ తీర్థమున స్నానమాడిన వాడు 1000 ఏండ్లు ఇచ్చవచ్చిన గృహముల కరుగుచు విమానమెక్కి తిరుగాడుచుండును. మరియు మాఘమాస శుక్లపక్ష ద్వాదశి నాడు అందు మరణించిన వాడు బ్రహ్మను నన్ను పరమేశ్వరిని దర్శించను. వసుంధర మరియొక విషయం చెప్పెదను వినము. దీన్ని మునుపు నేను ఆ బ్రాహ్మణ శ్రేష్ఠునికి చెప్పి తిని. ఆ కుబ్జామ్రకమున నాకు మిక్కిలి ఇష్టమైన పుండరీకమను స్థానం కలదు. అది గొప్ప ప్రసిద్ధికర తీర్థం. దాని గుర్తును ఆ తీర్థం సేవించిన కలుగు గొప్ప గుణం గల ఫలమును చెప్పెదరు వినము. పుండరీక యజ్ఞం చేయ యజమానుడు ఏ ఫలం పొందునో దాన్ని మానవుడు అందు స్వయంగా అందుకొనను, సందేహం లేదు. మహా తపస్సు కలవాడై జ్ఞానం పొందిన మానవుడందు మరణించి నేను 10 పుండరీక యాగాల ఫలం పొందును. ఆ మహాతాపసుడు జాలి చేత శుద్ధుడై యజ్ఞఫలం అనుభవించి నిత్యమగు సిద్ధిని పొంది నా లోకమున కరుగును. ప్రియ, అగ్నితీర్థమని కుబ్జామ్రకమున గుట్టుగా ఉండు మరియొక తీర్థం గురించి చెప్పెదను వినము. కార్తీకం, మార్గశిరం, ఆషాఢం, వైశాఖమన నెలల్లో శుక్లపక్ష ద్వాదశి నాడు లేదా మనసుకు నచ్చిన సమయం అందు పంచమహాపాతకాలను రూపమాపుకున్న మానవుడు ఈ తీర్థాన్ని సేవించనేని ఇది తన నిజస్వరూపాన్ని వానికి కనబట్టా చేయును. దేవి, దాని గుర్తు చెప్పెదను. నాదైన ఆ తీర్థాన్ని గురించి ఆ గుర్తుతో చక్కగా తెలియవలను. చెదరని చిత్తమును కుదురుపరుచుకుని వినము. నా సంహితను పఠించువారు శుద్ధులు అగు భాగవతులను వదిలినవాడు శాస్త్రం ఎరుగనివాడును దాన్ని తెలుసుకొని జాలడు. నా సంహితను పఠించువారు శుద్ధులు అగు భాగవతులను వదిలినవాడు దాని అందు మృతి చెందినవాడు స్నానం చేసినవాడు పొందు ఫలం చెబుతాను. మనసు చెదరనీక కుదురుపరుచుకుని వినము. కుబ్జామ్రకం నందలి అగ్నితీర్థం మందు స్నానం చేయటం వల్ల కలుగు ఫలమెట్టిదియో చెబుతాను. అక్కడ స్నానమాడినంత మాత్రాన నరుడు 7 అగ్నిమేధములు చేసిన ఫలం పొందును, సంశయం లేదు. అట్లు కాక 20 రాత్రుల అందు నివసించి ఏ ఒక్క ద్వాదశి నాడు అందు మరణించనేని అతడు నా లోకమున కరుగును. సుందరి, నా తీర్థపు గుర్తులు చెబుతాను వినుము. దానివల్ల నరుడు నా భక్తితో పరమసుఖానికి తావలమగు జ్ఞాన సంపద చేత ప్రసిద్ధుడగును. అచట నేల హేమంతమున వేడిగా ఉండును, అచటి గంగ వేడిగా ఉండును, గ్రీష్మకాలమున చల్లగా ఉండును. మహాభాగా, ఉత్తరంగా ఉన్న అగ్నితీర్థపు గుర్తు ఇది. దీనివల్ల మానవులు ఘోరమగు సంసార సాగరం దాటుదురు. మరియు కుబ్జామ్రకం నందు వాయవ్యమును ప్రసిద్ధికెక్కినదియు ధర్మము అను కొండ నుండి వెలువడినది అగు తీర్థం ఒకటి కలదు. దాని గురించి చెప్పెదను. ఆ తీర్థమున స్నానమాడి ఉదక కార్యములు అగ్ని కార్యములు చేయవాడు వాజపేయ యాగ ఫలమును సమగ్రముగా పొందును. వాయుతీర్థమును ఆ గొప్ప సరస్సందు 15 దినాలు నా పూజాకర్మములు ఆచరించుచు మరణించవానికి మరలా చావు పుట్టుకలు కలగవు. అతడు 4 చేతులు కలవాడే నా లోకమున స్థిరముగా నిలిచి ఉండను. సుందరి, ఉత్తములకు భాగవతులు ఏ గుర్తుతో ఆ వాయుతీర్థమును తెలుసుకొందురో దాన్ని చెబుతాను. అవని అక్కడ 24 ద్వాదశుల యందును రావియాకులు నిరంతరం కదలాడుచుండును. దానితో ఆ తీర్థంను తెలుసుకున్నదగను. కుబ్జామ్రక క్షేత్రాన చక్రతీర్థమున మరియొక తీర్థం కలదు. దాని గురించి చెప్పెదను. అది సర్వ పాపాల నుండి ముక్తి పొందించును. ఆ చక్రతీర్థంన స్నానం చే గొప్ప కీర్తిగల మానవుడు ఇంద్రుని లోకాన వజ్రము చేతియందు కలవాడై నివసించును, సంశయం లేదు.
వజ్రహస్తుడు ఇంద్రుడు మరియు 10 రాత్రులందు ఉపవాసం అనురించి మరణించువాడు నా లోకాన కరుగును. సుందరి, మనసు కుదుటపరుచుకుని వినుము. ఆ తీర్థమును గుర్తించే చిహ్నం తెలుపుతాను. భూమి, అక్కడ దక్షిణాన 5 చెట్లు కలవు. దానితో ఆ చక్రతీర్థం తెలియనగును. వసుంధర, మరియక తీర్థం గురించి చెప్పెదను. అందు వర్ణదేవుడు 12,000 ఏండ్లు తపస్సు చేసెను. నన్ను అడిగితివేని అందు స్నానం చేసిన ఫలం చెబుతాను. మరియు విశుద్ధమగు వ్రతాలు గల పురుషుడందు మరణించినచో పొందు ఫలం తెలియజేయుదును. అతడు 80,000 ఏండ్లు వర్ణలోకమున ఇష్టం వచ్చినట్టు తిరుగాడును. సంశయం లేదు. అక్కడ 20 రాత్రులు ఉపవాసముండి మరణించిన నరుడు అన్ని తగలంలో విడనాడి నా లోకమున కేతించును. వసుంధర, దాని గుర్తు చెబుతాను వినుము. అక్కడ ఒక ధార పడుచుండను. అది ఎల్లప్పుడూ ఒకే రూపమున ఉండును. వర్షాకాలాన పెరగదు, వేసవయందు తరగదు. భూమి, ఆ కుబ్జామ్రక క్షేత్రాన సప్త సాముద్రమను తీర్థం ఒకటి కలదు. అందు స్నానం చేసిన ధర్మపరాయణుడగు నరుడు 3 అశ్వమేధ యాగమున ఫలమును పొందును. అతడు వడవడిగా స్వర్గమును కరుగును. 8,000 ఏండ్లు అందు నివసించును. పిదప స్వర్గం నుండి తిరిగి వచ్చి ఉత్తమ కులాన వేదములందు వేదాంగములందు నేర్పు కలవాడును సోమపానం చేయువాడును అగు బ్రాహ్మణుడై పుట్టును. మరియు అక్కడ 7 రాత్రులు ఉపవాసముండి అన్ని తగులములను వదులుకొని ప్రాణములు విడిచివాడు నా లోకమున కరుదించును. దాని గుర్తు చెబుతాను. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు అందు విభూతి పుట్టును. స్వర్గజలాలతో అలంకృతమైన గంగ అక్కడ ప్రవహించును. ఆ తీర్థాన గంగ గొప్ప కాంతి కలిది పాల వంటి వన్నె కలిది అగను. మరలా పచ్చని రంగుతో ప్రకాశించును. అటుపై ఎర్రని వన్నె కలిది అగను. కొంతవడి మరకతముల రంగుతో తేజరిల్లును. మరలా ముత్యముల కాంతి వంటి కాంతితో అలరారును. దొడ్డ హృదయం కలవారు ఆ గుర్తులతో దాన్ని తెలుసుకుంటారు. కుబ్జామ్రకమున మరియక తీర్థం గురించి చెప్పెదను. దాన్ని మానసరమందరూ విష్ణు భక్తులందరూ దాన్ని సేవింతురు. శుభమైనది. అందు స్నానమాడిన వాడు మానస సరోవరమున కరుగును. అందు రుద్రులు, ఇంద్రుడు, మరుద్గణములు అను వారితో కూడిన దేవతలందరినీ దర్శించుకొనును. అందు 30 రాత్రులు ఉపవాసం ఉండి మరణించిన నరుడు అన్ని తగులములను తెగతింపులు చేసుకుని నా లోకమున కరుగును. నరులు దాన్ని చక్కగా తెలుసుకొంటకు వీలుగా గుర్తును చెప్పెదను. అది ఎదురుబెదురుగా వ్యాపించి ఉండి మనుషులకు ప్రవేశింప అలవి కానిది. అది మానస సరోవరం వంటిది. ఉత్తములు నా కర్మములందు నిష్ట కలవారు ఒక పరమ భాగవతులకు మాత్రమే తెలియదగినది. మహాభాగ, కుబ్జామ్రకాన ఉన్న ఈ తీర్థాన్ని గురించి సిద్ధికాముడకు ద్రైవీడన విప్రునికి వివరించి చెప్పి తిని. భూదేవి, ఆ కుబ్జామ్రక క్షేత్రాన మునుపు జరిగిన ఒక ఆశ్చర్యమును గొప్ప శక్తి కలదాన్ని చెబుతాను విను. నా నిర్మాల్యానికి పక్క ఒక తాచుపాం భయం లేనిదై గంధమాల్యములను నివేదన వస్తువులను తినుచూ ఉండేది. కొంతకాలమున అక్కడికి ఒక ముంగిస వచ్చెను. భయం లేక ఆడుకొనుచున్న ఆ త్రాచును చూచెను. అంతా ఆ రెంటికి పోరు ఆరంభమైంది. మాఘమాసపు ద్వాదశి నాడు మధ్యాహ్నం ముగినప్పుడు ఆ ముంగిస ఆ పాము కాటుకు నా మందిరమును మరణించెను. ఆ ముంగిస విషం పైకొన్న పాపం కూడా చనిపోయెను. ఇట్లా రెండును పోరు నడిచి మరణించెను. పాము ప్రాగ్జ్యోతిషాన రాజపుత్రి పుట్టి ప్రసిద్ధికెక్కెను. ముంగిస కోసల దేశాన రూపవంతుడు, గుణవంతుడు, అన్ని శాస్త్రాల్లో కళల్లో నేర్పు కలవాడో ఒక రాజై పుట్టెను. వారు పెద్ద కాలం సుఖంతో శుక్లపక్షాన చంద్రుని వలె పెరగజొచ్చిరి. ఆ రాజకన్య ముంగిసను చూచినంతనే చంపగోరును. రాజకుమారుడు పామును చూచినంతనే చంపగోరును. అంత కొంతకాలానికి కోసల రాజుకు ప్రాగ్జ్యోతిషి రాజకన్యకకు నా ప్రసాదం వలన సంబంధం ఏర్పడను. వారిరువురు పెండ్లు చేసుకున్నారు. వారిద్దరికీ అనురాగం పెరిగిన. వారిద్దరూ లక్కవలే కలిసిపోయిరి. ఆడుచూ పాడుచూ వారు నందనమున సచీపురంధరుల వలె ఇష్టవచ్చిన తావులందు విహరింపజచ్చిరి. పెద్ద కాలం గడిచినా వారి అనురాగం తరగిపోలేదు. మహాసముద్రం ఒడ్డుపైకి ఉప్పొంగినట్టు వృద్ధి పొందుచుండెను. ఉద్యానములలో, దేవాలయములలో వారు విహరించుచుండిరి. అట్లు వారికి 77 ఏండ్లు గడిచెను. కానీ నా మాయ పైకొనగా వారు తమ నిజస్థితి తెలియరేరి. ఇట్లు వారు ఒకనాడు ఉద్యానవనాన విహరిస్తుండగా రాజపుత్రుడు ఒక పామును చూసి చంపనొంకించెను. ఆమె వలదని వారిస్తున్నను రాజపుత్రుడు పాములను చంపుటకు పరువెత్తు గరుత్మంతుని వలె దాన్ని చంపుటకు సిద్ధపడెను. ఆమె వలదని అడ్డుపడుతున్నను ఆ రాజపుత్రుడు ఆ పామును వడివడిగా చావగొట్టెను. అంతా ఆ రాజపుత్రి కోపించి అతనితో మాట్లాడకుండెను. అదే సమయాన రాజపుత్రి ఎదుట ఒక ముంగిస తిండి కొరకు కడుగు నుండి వెలువరికి వచ్చెను. చూడముచ్చటగా ఆడుకుంటున్న ఆ ముంగిసను చూసిన రాజపుత్రికి క్రోధం కలిగెను. దాన్ని చంపబోయెను. రాజపుత్రుడు ప్రాగ్జ్యోతిషి రాజకుమారిని వారించెను. చక్కగా తిరుగాడుచు అందరికీ చూడముచ్చటైన నకులాన్ని ఆమె చంపవేయగా చూసి రాజపుత్రుడు కుపితుడై
ఆమెతో ఇట్లనెను, ఆడవారికి మగడెల్లవేళలా మన్నింపదగిన వాడని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నీవేమో నేను వలదనుచున్నను ముంగిసను చంపావు అనగా అభిమానవతిగా రాజపుత్రి అతని మాట విని క్రోధంతో వణికిపోతున్న సర్వ అవయవాలు కలిది ఏ రాజపుత్రునితో ఇట్లు పలికెను, ఏ పాప మెరగక నేలపై పాకుతున్న పామును నేను వలదన్నా చంపవైచితివి, ఇందు నీ తప్పేమీయో లేదేమి. రాజపుత్రి మాట విని రాజపుత్రుడు ఇట్లు పలికాను, నన్ను పోటు మాటలంటివి మున్నెడను నీవిట్లు పలకలేదు. అది పాము ఒక్క పెట్టిన విషమును కృమ్మరించినట్టుది, వాడి కోర్రతో మహాభయం పుట్టించినది, కనబడినంతనే మానవులను కరుచినట్టుది, అందువల్ల నేను దాన్ని చంపితిని. రాజు ప్రజలను పాలింపవలను, చెడ్డదారులను తొక్కువారిని నాశనం చెయ్యాలి. ఇది వేదం అనుసరించి శాస్త్రం చెప్పిన విషయం. కావలనని నరులను పంటలను పాడుబెట్టువని అగు క్రూర మృగములు వధింపదగినవి, సంశయం లేదు. రాజకర్మం నందున నేను రాజధర్మం తప్పక ఆచరించవలను. ముంగిస చేసిన తప్పేమో చెప్పుము. చక్కని రూపంతో చూడముచ్చట అయినది, రాజుల ఇంట్లలో ఉంచదగింది, శుభమైనది, పవిత్రమైనది అగు ముంగిసను చంపితివి. ఇంట్లలో ముద్దుగా తిరుగాడ ముంగిసను వలదన్నను చంపిన రాజపుత్రుని భార్యవైన నిన్ను నేను మెచ్చుకున్న జాలను. నేను అడ్డుకొనుచున్నను, నీవు ముంగిసను చంపివేశావు. ఇంక నీవు నాకు భార్యవు కావు, నేను నీకు మగడను కాను. నిన్నీనాడు చంపకున్నాను, ఆడవారు వధకు అర్హులు కారు కదా అని ఇట్లా పలికి అతడు నగరమున కరిగెను. వారిద్దరూ ఇట్లా కోపం పొంది చెడిన ప్రీతిని కలవారేరి దంపతుల నడమ కాలమెట్లో గడుచుచుండెను. ఒకరినొకరు ఆనందపరచుకొనుచుండ్రి, తదనుగుణంగా తిట్టుకుంటూ జరుగుచుండెను. రాజపుత్రుడును ముంగిసను చంపిన కోపం చేత శరీర సుఖాన్ని ఏమాత్రం పొందకుండెను. అంత పెద్ద కాలానికి కోసల దేశాధిపతి ఆ కథనంతటిని పాము ముంగిసల వధమును వినెను. ఇది అంతయు ఉన్నదున్నట్టు విని వారు కోపంతో ఉన్న విషయం తెలుసుకుని మంత్రుల్ని, కంచుకులను, కోడల్ని, కొడుకును రావించి రాజిట్లు పలికెను, నాయన కోడలి యందు నీ ప్రేమ ఎక్కడికి పోయింది? లక్కవలే అంటుకుని పోయాడు ప్రీతి ఏల నశించింది. అద్దంలో ప్రతిబింబం వలె మీ ప్రేమను నేను చూచాను బిడ్డ, ఎన్నడూ విరుద్ధంగా కానరాదు. ఈమె సమర్థురాలు, చక్కని శీలం కలది, ధర్మ ప్రవర్తనలో అందరికంటే మిన్న. నీ పరిజనం నందు కానీ ఇతర జనుల విషయాన్ని కానీ ఆమె అప్రియం అగు మాట పలికి ఉండలేదు. నీకు మధుర భోజనాలు కూర్చి ఈ కోడల్ని పరిత్యజించట పాడిగాదు. నీకు ధర్మమే సర్వమైన ధర్మం, కుల స్త్రీయే ధర్మం, సంశయం లేదు. స్త్రీలలో సత్యశీలం గల వారి వల్లనే కులం చక్కగా సాగునని పలకగా అంత తండ్రి మాట విని రాజపుత్రుడు తండ్రి 2 పాదాలు పట్టుకొని ఇట్లు బదులు చెప్పాను, తండ్రి నీ కోడలి యందు తప్పు ఆవంతయ్య లేదు, కానీ నేను వలదనుచుండగా నా ఎదుట ముంగిసను చంపినది. చంపబడిన నకలం గాంచిన నాకు పెనుకై కోపం కలిగెను. ఆ కోపంతో ఉడికిపోయిన నేను ఆమెను నిందించినని తెలుపగా మగని మాట విన్న ప్రాగ్జ్యోతిష రాజపుత్రి రాజుకు తలతో ప్రణమిలి ఇట్లు పలికెను, ఏ తప్పు ఎరగనిది, బెదిరిపోవచ్చున్నట్టుది, తల వంచుకుని తనదాన్ని తాను పోవచ్చున్నట్టుది అట్టి పామును నేను 100 విధాలుగా వారిస్తున్నా వడివడిగా చంపివేచెను. అట్టి సర్పాన్ని వధించుట చూసి క్రోధం కాల్చివేయగా ఈయనతో కొంచెంగా వాదులాడుతుని. కోడలి మాటను కొడుకు పలుకులు విని కోసలరాజు ఇద్దరికి మేలైనది శుభమైనది అగున్నట్టుగా ఇట్లు పలికెను, సర్పంను చంపగా నకలంను చంపి తిని అనుచున్నది. ఇంకా ఇచ్చట కోపమేళ చేయవలను నాకు చెప్పు కొడుక, ముంగిస చచ్చినది, ఇంక నీకు కోపమేళ? రాజపుత్రి పాము చచ్చింది, నీకిచ్చిన కోపమేళ? అంత తండ్రి మాట విని కోసలేశ్వరుని నందనుడు గొప్ప కీర్తిశాలి రాజపుత్రుడు తీయని పలుకులు ఇట్లు పలికెను, అట్లేనిచో నీవు నన్ను అడగనేల మహాత్మా, ఆమెనే అడగము, దానితో ప్రాణులందరూ ఆ విషయం ఎరుగుదురు. కొడుకు మాట విని కోసలరాజు వారిద్దరి ధర్మపు కలయికను సాధించి తీయని పలుకిట్లు పలికెను, నాయన న్యాయంగా నీ హృదయాన్ని ఏమున్నదో చెప్పుము. మీ ఇద్దరికి ప్రీతి త్రెంచివేసిన కారణం ఏంటి కొడుక? నిన్ను కంటిని పెంచి పెద్ద చేసి తిని సర్వకర్మముల యందు నేర్పున అలవరచి తండ్రి అడగగా రహస్యంలో దాచి ఉంచువారు నరాధముడు. సత్యము అసత్యము ఉన్నదున్నట్టు తండ్రికి చెప్పనివాడు మండుచున్న ఇసుక గల ఘోరమైన రౌరవ నరకాన పడుదురు. అది మేలైనను కీడైనను తండ్రి అడిగినప్పుడు సత్యంనే చెప్పువారు సత్యాన్ని పలుకువారే సుగతికి పోవదురు. కుమార, నీవు నా ఎదుట మంచి గుణాలకు గని అయిన కోడలి యందు ప్రీతి ఏళ్ళు తప్పితివో దాన్ని తప్పక చెప్పవలను. తండ్రి మాట విని కోసల రాజనందనుడు ఆశభయందే మెత్తని పలుకునిట్లు పలికెను, నాయన ఈ జనమంతయు వారి వారి ఇండ్ల కరుగుదురుగాక. మీకు ఇష్టమైన రేపు ఉదయాన మీకు ఉన్న విషయం చెప్పుదును.
తెల్లవారుచుండగా రాజు శంఖాలు దుందుబులు మోగుచుండగా సూతులు మాగతులు వందులు స్తోత్ర పాఠాలు చేయుచుండగా మేల్కొనెను. అంత కమలముల రేకుల వంటి కన్నులు గలవాడు గొప్ప యశస్సు కలవాడకు రాకుమారుడు స్నానం చేసి మంగళ కార్యాలు ముగించుకుని రాజును తావుకు వచ్చెను. అంత కంచుకి వడివడిగా రాజు కడ కరిగి, రాజా, నీ కుమారుడు నిన్ను చూచి కోరికతో ద్వారమున నిలిచి ఉన్నాడని నివేదించెను. కంచుకి మాట విని కోసలరాజు, నా కుమారుడు నా కులాన పుట్టినవాడగా తన్ని వెంటనే ప్రవేశపెట్టమని పలికెను. రాజపుత్రుడు ప్రవేశించగా అందున్న జనులందరూ ఆనందమందిరి. తండ్రి కొడుకులు 4 వర్ణముల వారి స్థితిగతులను గురించి కొంతవడి ముచ్చటించిరి. నాయన, జనులు నిండుగా ఉన్న తావున నా రహస్యం అడిగితివి, అందువల్ల ఆ రహస్యం చెప్పజాలకపోతున్నాను. మహారాజా, మా ప్రీతిని త్రుంచివేసిన కారణముగా రహస్యం మొత్తంగా నేను నీకు తప్పక చెప్పాలి. మహారాజా, ఈ గొప్ప రహస్యాన్ని నీవు వినగోరుదివేని నాతో పాటు కుబ్జాంబ్రక క్షేత్రానికి శీఘ్రంగా రమ్ము. కోసలరాజా, నీవడిగిన ఆ పరమ రహస్యం ఏ దోషం లేనిదాన్ని నీకచ్చట చెప్పెదను. అంతా ఆ రాకుమారిని పలుకుమని రాజు 4 వర్ణముల వారు నా తావును సరి అని పలికెను. రాజపుత్రుడు అక్కడ మంత్రుడక్కడ నిలిచి ఉండగా రాజు అక్కడ ఉన్న జనులతో తీయగా, మేము ఆ కుబ్జాంబ్రక క్షేత్రానికి పోయేదము, వెళ్ళటకు నిశ్చయం చేసుకున్నాము, ఎవరు మమ్మ వారింపరాదని పలికెను. అంత 7 దినాలు గడిచిన తరువాత మంత్రులు రాజుతో సర్వద్రవ్యాలు సిద్ధం చేసి తమ ఆజ్ఞ ఏమి అని పలికిరి. మంత్రుల మాట విని కోసలరాజు మంత్రుల సముదాయం అందు బాగు అని పలికెను. ఏనుగులు, గుర్రాలు, రథాలు, వాహనాలు, చక్కగా సిద్ధపరచబడిన ధనాగారం, శిల్పుల వంటి వారు, వేశ్యలు మొదలగు వారందరూ బయలుదేరి. అంతా ఆ రాజోత్తముడు పెద్ద కొడుకుతో, కుమారా, నేను చేయవలసిందేమి, ఈ రాజ్యం ఇప్పుడు శూన్యమైనది అని పలికెను. అంత తండ్రి మాట విని కీర్తిశాలి యొక్క రాజపుత్రుడు తండ్రి పాదాలపై పడి తీయగా ఇట్లు పలికెను. ఈతడు నా తమ్ముడు, మేమిద్దరం ఒక్క గర్భం నుండి వెలువడ్డ వారం. న్యాయం అనుసరించి ఈ రాజ్యం ఇతని కొసగము. కొడుకు మాట విని ధర్మమున్న నిష్టగల ఆ రాజు, నీవు జీవించి ఉండగా చిన్నవాడు రాజ్యానికి ఎట్లు అర్హుడగును అని పలికెను. అంత తండ్రి మాట విని కోసలరాజు కులాన్ని ఉద్ధరించుట కుమారుడు ధర్మం అనుసరించి తండ్రితో ఇట్లు పలికెను. తండ్రి, నీవు తమ్మునికిచ్చే భూమి నేను అంగీకరింతును. అతడి ఈ మీదను అనుభవించడం ధర్మం చేత ఉచితమైనదగుగాక. నేను కుబ్జాంబ్రకమున కరిగి ఎన్నటికీ తిరిగి రాను. ఇది సత్యం, ధర్మం. నేను నొక్కి చెబుతున్నాను. రాజోత్తముడుగా ఆ కోసల జనాధిపుడు కొడుకు అనుమతి మేరకు అందరియందు తన 2వ కుమారుని మహారాజ్యమును అభిషక్తిని గావించెను. అంత పెద్ద కాలానికి రాజు అంతఃపురంతో సకల వస్తువులతో కూడిన వాడై కుబ్జాంబ్రకానికి చేరుకొనెను. వారందరూ అచటి కరిగి ఆ కుబ్జాంబ్రక క్షేత్రమున ఉండిరి. పెక్కు ధనములను, రత్నాలను దానం మొసగిరి. పెద్ద కాలం గడిచెను. ఇట్లు వారచట నివసిస్తుండగా ఒకనాడు రాజుకు కొడుకు కోడళ్ళ ప్రీతి చెడుటకు గల కారణం అడగవలనని బుద్ధి పుట్టెను. అంత సూర్యుడు అస్తమించగా రాత్రి రాగా కోసలరాజు తన పుత్రుని ఇట్లు అడిగను. బిడ్డ, విష్ణుపాదాలకు నిలవైన కుబ్జాంబ్రకం చేరుకున్నాము, పెక్కు దానాములు చేశాము, దాని గురించి విచారించను. నిజం చెప్పుము. కోడలు అందమైనది, తప్పు పనులు ఎన్నటికీ చెయ్యనిది, యోగ్యురాలు, కులం, శీలం, గుణం నిండుగా కడిగినది. ఆమెడ నీవు విముఖుడమైన కారణం దాపక చెప్పుము. అంత అతడు తండ్రితో మధురంగా ఇట్లు పలికెను. నాయన, ఈ రాత్రి నీ ఒక్కడవు ఇచ్చట నిద్రించము. తెల్లవారినంతనే మునుపు జరిగిన ఆ ఘోరమైన వృత్తాంతం తెలిపెదను. ఆ రాత్రి గడిచిన పిమ్మట సూర్యుడు ఉదయించిన తర్వాత రాజపుత్రుడు గంగలో స్నానమాడి పట్టు వస్త్రాలు కట్టుకుని యోగ్యముగా విధానంతో పూజలు గావించి తండ్రికి ప్రదక్షిణం చేసి ఇట్లు పలికెను. రాజా, పోదం రమ్ము. నీవు నన్ను అడిగిన రహస్యం గురించి ఉన్నదున్నట్టు చెప్పేదను వినము. ఆ రాజపుత్రుడు, ఆ రాజు, ఆ పద్మలోచనయు వారందరూ మునుపు పాత కథ జరిగే నిర్మాల్యపు గత దినం నాటి తొలగించిన పూజా ద్రవ్యముల క్రోవు దగ్గర కరిగిరి. గొప్ప తపస్సంపద గల ఆ రాజపుత్రుడు నిర్మాల్యం దరిచేడు తండ్రి 2 పాదాలు పట్టుకుని ఇట్లా పలికెను. మహారాజా, నేను మునుపు ఒక ముంగిసెను ఈ అరటి తోటలో ఉంటుని. కాలం త్రోసుకుని రాగా ఈ నిర్మాల్యపు ప్రోవుకడికి వచ్చి తిని. అప్పుడు అచ్చటికి ఒక విషసర్పం వచ్చి మంచి సువాసనలు గల మీరైన పువ్వులను తినుచుండను. ఆ పెనుబామును చూసి కోపంతో ఎరుపెక్కిన కన్నులతో ఒక్కపెట్టిన దానిపైకి దుమికి తిని. దానికి నాకును మాఘమాసం ద్వాదశి నాడు ఘోరమైన పోరు సాగను. దాన్నెవరూ చూడలేరి. అట్లు పోరుచుండగా ఆ పాము నా ఒడలెల్లా పెనవేసుకుని ముక్కపై కాటు వేశాను. విషంపై కొన్న నేనును ఆ నాగపామును చంపివేసి తిని. ఇట్లిద్దరం ప్రాణాలు వదిలాము. ఇట్లిద్దరం క్రోధం చేసిన తప్పుపై కొనగా ఆ సమయాన మరణించాము. నేను కోసలాధిపతి అయిన నీకు పుత్రుడిని పుట్టిన తిని. అప్పటి కోపం మనసున ఉండట వలన నేను ఆ ఆడపామును చంపి తిని.
రాజా, నీవు మునుపు అడిగిన దాని రహస్యమిది. రాజపుత్రుని మాట విని కోడలు ఆ నిర్మాల్యపు ప్రోపుకడ కరిగి మామతో ఇట్లు పలికెను. మహారాజా, ఆ ముంగిస చంపిన త్రాచుపాము నేనే. నేను ప్రాగ్జ్యోతిష పురాణ పుట్టి నీకు కోడలనైతిని. అట్లు నేను మరణించాను. ఆ కోపంతో ఒడలెరగని దాన్నై ఇంటిలోని ముంగిసను చంపివేశాను. ఈ రహస్యాన్ని ఇప్పుడు నీకు చెబుతున్నాను. కోడలు కొడుకు చెప్పిన మాటలు విని నిష్ఠగా చేసిన వ్రతాలు గల ఆ రాజు మాయాతీర్థాన్ని చేరుకొని అందు ప్రాణాలు విడిచెను. ఆ రాజపుత్రుడు కీర్తిశాలినియగు రాజపుత్రియు పౌండరీక క్షేత్రాన ప్రాణాలు విడిచెని. ఆ రాజును రాకుమారుడు యశస్సునియగు ఆ రాజపుత్రిక జనార్దన దేవుని పరమస్థానం చేరుకున్నారు. నా అనుగ్రహం వల్ల వారి తపస్సు బలం చేతను చేయనలవి కాని కర్మమాచరించి వారు శ్వేతద్వీపం చేరుకున్నారు. వారి పరిజనం కూడా చక్కని తపస్సు చేసి పరమసిద్ధిని పొంది శ్వేతద్వీపంన కరిగిరి. దేవి, నేను ఆ బ్రాహ్మణముఖ్యుడకు రైతునికి చెప్పిన కుబ్జామృక మహత్యం నీకు తెలియజేశాను. ఈ కథ జపించదగినది, పుణ్యమైనది. 4 వర్ణముల వారి యందు నిలుపదగినది. కార్యాల్లో మహాకార్యం, శ్రద్ధతో చేసే క్రియల్లో ఉత్తమం. వెలుగుల్లో గొప్ప వెలుగు, తపములలో గొప్ప తపస్సు. మూర్ఖుల మధ్య దీన్ని ఎన్నటికీ చదవరాదు. కసాయి వారి నడమను, వేదాలను, వేదాంగాలను నిందించేవారున్న తావరను దీన్ని పఠించరాదు. గురువులను, శాస్త్రాలను నిందించేవారిక్కడ దీన్ని చదవరాదు. సత్కార్య దీక్షల ఎందు నిష్టగల భాగవతుల కడా చదవవలను. ఉదయాన్నే లేచి మానవుడు దీన్ని పఠించిన ఎడల వెనుక 10 తరాల వారిని, ముందు 10 తరాల వారిని తరింపచేయును. ఇది చదువుతుండగా ప్రాణాలు విడిచిన వాడు 4 భుజములు కలవాడై నా లోకంలో ఎందు స్థిర నివాసం చేయును. భూదేవి, కుబ్జామృక స్థానం గురించి నా భక్తుల సుఖానికై దీన్ని నీకు చెప్పి తిని మరి ఏమి వినగోరుదువు? ఓం శాంతి శాంతి శాంతి.